జగన్ పర్యటనల గురించి అతిగా ప్రచారం చేయకుండా, అతిగా అడ్డుకోకుండా, క్యాజువల్‌గా వదిలేస్తే, మన మీడియాలో కవర్ చేయకపోతే, ఆడ మీడియాలోనే రాసుకుంటే, పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. అలా కాకుండా ప్రతిసారి అడ్డుకునే ప్రయత్నం, లేకపోతే దాన్నేదో రచ్చ చేసుకునే ప్రయత్నం చేస్తే, అది మరింత హైలైట్ అవుతది. ఇది నేను అనేక సార్లు చెప్పినటువంటి అంశం. అయితే ప్రభుత్వం కూడా ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టుంది. మొన్న మధ్య దాకా సత్యసాయి జిల్లాదో లేకపోతే ఇంకోటో జరిగినప్పుడు లోకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి, లోకల్ నాయకులు వాళ్ళ మీద కేసులు పెట్టారు. మొన్న పొదిలి దగ్గర నుంచి గుంటూరు మిర్చి యార్డు, అట్లాగే ఇప్పుడు సత్తెనపల్లి, వీటన్నిటిలో జగన్నే A1గా పెడుతున్నారనమాట. జగన్నే నిందితుడిగా చూపెడుతున్నారు. అంటే ఇప్పటికీ 3 చోట్ల కేసులు జగన్ A1 అవుతారనమాట. ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకుని రాబోయేటటువంటి రోజుల్లో ఈయన పర్యటనకు మేము అందుకు అనుమతి ఇవ్వట్లేదు అంటూ సిద్ధార్థ లుద్రా లాంటి వాళ్ళు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వాదించడానికి సిద్ధపడతారు.